ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ ఏప్రిల్ నెలలో అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి. తప్పకుండా అమ్మ. ఏప్రిల్ 9వ తారీఖు నుండి మే 9 వరకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని మీనరాశి వారి గురించి ఒకసారి చెప్పుకుందాం. వీరి ఆల్రెడీ ఏలినాటి శనిలో ప్రభావం చేత 2022 ఆగస్టు నుండి వీరికి బాగాలేదు. 2022 ఆగస్టు నుండి అనుకున్నటువంటి పనులు జరగకపోవడం కానీ, హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఉంటున్నటువంటి ప్లేస్ మారడం కానీ, స్థాన చలనాలు కానీ, హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు కానీ, ఇవన్నీ పాపం కొంచెం ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నవి. మరి వీరికి ఈ యొక్క గ్రహాల మూలకంగా ఈ యొక్క నెలలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, వేల తప్పిన భోజనము, అదేవిధంగా కాస్త వైరములు అంటే భార్యాభర్తలకు కావచ్చును, లేదా బంధువులతో కావచ్చును, లేదా మీరు పనిచేసే వద్ద అయినా కావచ్చును. అంటే ఆల్ ఆఫ్ సడన్గా వీరికి వాస్తవానికి ఇప్పుడు ప్రజెంట్ మీనరాశి వారు ఎవరైనా కూడా ఏదో ఒక కింద ఒక పాము తిరిగినట్టుగా ఉంటుంది వీరికి మైండ్ సైకాలజీ. ఇప్పుడు ప్రజెంట్గా ఏందో ఆగమాగం అంతా నెగిటివిటీతో నిండిపోయి ఉంటుంది. అయితే ఇందులో ఒక ఇద్దరు కూర్చొని తనను చూసుకుంటూ మాట్లాడినా కూడా నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని వారే ఊహించేసుకుంటారు. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కనుక బీ కేర్ఫుల్. అందుకు వైరములు ఎక్కువ అని చెప్తున్నాను. అధిక ధన వ్యయం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా వీరికి కూడా శిరోవేదనలు, మోసము ఎవరి వద్దనో జరిగేటువంటి పరిస్థితి, కలత్ర సమస్యలు వీరికి కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీనరాశి వారికి అభిప్రాయ భేదాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. సంతాన బాధలు అంటే మీ సంతానం వలన మీకు ఏవైనా సమస్యలు రావడము, ఇదైతే గుర్తుంచుకోండి. నిరుత్సాహం కావచ్చును, గర్భ సంబంధిత అనారోగ్యములు, ఇంకా విరోధాలు, శత్రువృద్ధి, ప్రయాణాలలో ప్రమాదాలు, ఇవన్నీ కూడా సూర్యుని మూలకంగా మీనరాశి వారికి మనకు ఏప్రిల్ 9 నుండి మే 9 వరకు ఇచ్చేటువంటి రిజల్ట్. మరి మిగిలినటువంటి గ్రహాలు చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు, బుధుడు, శుక్రుడు, గురుడు కానీ చూసుకున్నట్టయితే భార్యతో కలహాలు, గ్యాస్ రిలేటెడ్ ఇబ్బందులు, అసిడిటీ కార్య విఘ్నాలు, అకారణ కలహాలు, ప్రమాదాలు, ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు, వ్యాధులు, కుటుంబ కలతలు, కుటుంబాలలోనే గొడవలు వాటిల్లేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల వైరములు, ఇందాక చెప్పుకున్నాం. ఆ రుణ బాధలు, అగౌరవము. కుజుడు రుణానికి అధిపతి కదా. కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ కారయేచి కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేత్ అని చెప్పడం జరుగుతుంది. కనుక రుణానికి, రోగానికి కారకుడైనటువంటి యొక్క కుజుని మూలకంగా మీకు హెల్త్ ఇష్యూస్, అదేవిధంగా మనీ ఇష్యూస్ రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరి స్నేహానికి సంబంధించినటువంటి నష్టాలు, విద్యలో వైఫల్యము, అధికారుల ఆగ్రహము కావచ్చును. అంటే మీరు పనిచేసే వద్ద కాస్త అధికారుల ఆగ్రహం కావచ్చును, ఆత్మీయుల ఎడబాటు, బంధు నష్టము. ఉద్యోగం చేసే దగ్గర ప్రమోషన్స్ ఉన్నాయి అంటారు. తక్కువ అమ్మ. అసలు జాబ్ రిలేటెడే ఇష్యూస్ చాలా ఉన్నవి వీరికి. జాబ్ రిలేటెడే అసలు జాబ్ చేయాలా వద్దా అని కానీ, లేదా ఆల్ ఆఫ్ సడన్గా వీరిని జాబ్లో నుండి తీసివేయడం కానీ, అసలు ఎలాంటి సంబంధం లేకుండానే చిన్న చిన్న విషయాలకు కూడా ఇబ్బంది అయిపోయి జాబ్ మానేయడం కానీ, ఇలాంటివి చాలా అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా ధన కనక వస్తు లాభాలు శుక్రుని మూలకంగా, స్త్రీ మూలక ఇబ్బందులు. ఇక్కడ శుక్రుడు ధనం ఇస్తున్నాడు, వస్తువులు ఇస్తున్నాడు, మన మనీ రిలేటెడ్ చక్కగా ₹1 ఇచ్చేటువంటి సందర్భంలో అణిగి మనం ఉంటే బాగుంటుంది. ఇక విచ్చలవిడిగా చేసేటువంటి సందర్భాలలో కాస్త ఇబ్బందులు కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. భయ వృద్ధి, స్త్రీ కలహాలు, అధిక వ్యయము, ఇంకా బ్యాక్ పెయిన్స్,
అంటే ఎక్కువగా నిలబడి ఉండడం చేత వీరికి లేదా కూర్చొని ఉండడం చేతనో బ్యాక్ పెయిన్ ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి, వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు కొత్తగా వచ్చేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది. లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. ఇంకా పట్టుదలతో ఉండేటువంటి విషయాలలో కాస్త ఇక సడలింపు ఏర్పడడం కానీ, అనూహ్య ప్రమాదాలు కానీ, దరిద్రము కాస్త వీరికి తలుపు కొట్టేటువంటి పరిస్థితి. అంటే మీరు ఖచ్చితంగా కూడా శుభ్రంగా ఉండండి మీనరాశి వారు. అదేవిధంగా ఎక్కువగా కూడా అమ్మవారు ధ్యానంలో ఉండండి. ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయము సాయంకాలం దీపారాధన చేస్తూ ఉండండి. ఎందుకు అంటే దరిద్రము మీకు దగ్గరికి వచ్చేటువంటి సందర్భం అంటున్నాము అంటే ఇక్కడ దానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు అర్థం చేసుకుంటే దరిద్రం ఎట్లా వస్తుంది, మనం శుభ్రంగా లేకుంటేనో, ఇంటికి సంబంధించినటువంటి పూజా మందిరం శుభ్రంగా లేకుంటేనో, ఇలాంటివి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి దాని నుండి మనకు దరిద్రం ఏర్పడుతుంది. అసలే మీరు మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉన్నారు కనుక జాగ్రత్తగా పూజా పునస్కారాలు చేసుకోండి. ఓకే. ఇంకా వివాహం జరగడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, కొత్తగా వివాహం జరిగింది అనుకున్నట్టయితే వారికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. తప్పకుండా వీరు కూడా మనం చేసేటువంటి యొక్క హోమంలో పాల్గొనండి. కేవలం 2500 రూపాయలతో మాత్రమే హోమం జరిగేటువంటి పరిస్థితి. ఎందుకంటే బయట 30-40 వేలు ఉంటుంది ఒక్కొక్క హోమం, 50,000 కూడా ఉంటుంది, 1,00,000 రూపాయలు కూడా చేసేటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ వారేదో మైనస్ నేనేదో గొప్ప అని చెప్పడం లేదు. అందరూ చేసుకోవాలి అనేటువంటి సంకల్పము కేవలం 2500 రూపాయలతో. ఈ విషయాన్ని గమనించి మీనరాశి వారు తప్పకుండా హోమం చేసుకోండి, మంచి ఫలితం పొందండి. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.